కర్పూరం చాలా స్వచ్ఛమైనది. ఇది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా చాలా ప్రశాంతంగా చేస్తుంది. అందుకే పూజ చేసేటప్పుడు అందరూ కర్పూరం వెలిగిస్తారు. అదే విధంగా బిర్యానీ ఆకును కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రెండింటినీ కలిపి వెలిగించడం వల్ల వాస్తు ప్రకారం మనకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. చాలా మంది ఇంట్లో ఎవరితోనైనా నిరంతరం గొడవ పడుతూనే ఉంటారు. ఆ గొడవ వల్ల ఇంట్లో మనశ్శాంతి ఉండదు. కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ఈ కర్పూరంతో బిర్యానీ ఆకును చేర్చి కాల్చడం వల్ల ఆ సమస్యలు తలెత్తవు. ఇంట్లో ఏవైనా సమస్యలు ఉంటే తగ్గిపోతాయి. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. దంపతుల మధ్య మనస్పర్ధలు ఉన్నా అవి పరిష్కారం అవుతాయి. ఏదైనా నరదృష్టి ఉన్నా అది తొలగిపోతుంది. కాబట్టి ఈ పద్ధతిని ఖచ్చితంగా పాటించాలని వాస్తు నిపుణులు సలహా ఇస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా వారి దగ్గర ఎప్పుడు తగినంత డబ్బు ఉండదు. మీరు అలా బాధపడుతూ ఉన్నట్లయితే శనివారం రాత్రి బిర్యానీ ఆకును కర్పూరంతో కలిపి కాల్చాలి. ఇలా చేయడం వల్ల మీ చేతిలో ఎప్పుడు డబ్బు నిలబడుతుంది. డబ్బుకు కొరత ఉండదు. అలాగే శనివారం రాత్రి ఇంట్లో కర్పూరంలో ఒక బిర్యానీ ఆకు వేసి కాల్చడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాకుండా ఇంట్లో సానుకూల శక్తి కూడా పెరుగుతుంది. శనివారం రాత్రి కర్పూరంలో ఒక బిర్యానీ ఆకు వేసి కాల్చడం వల్ల మన జీవితంలో అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే తులసి ఆకులను కూడా శనివారం రాత్రి కర్పూరంతో కలిపి కాల్చడం వల్ల ఆర్థిక విషయాల్లో ఏవైనా అడ్డంకులు కనుక ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి. ఇంకా వ్యాపారంలో ఏవైనా అడ్డంకులు ఉంటే అవి పూర్తిగా నశిస్తాయి. అలా కాకుండా ఎవరైనా ఆర్థిక సమస్యలతో తీవ్రంగా బాధపడుతూ ఉన్నట్లయితే ఈ కర్పూరంతో పాటు ఒక బిర్యానీ ఆకును కాల్చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అంటున్నారు వాస్తు నిపుణులు.